ఓం శ్రీ సద్గురుభ్యో నమః. యజ్ఞం నుండి ఉద్భవించిన యజ్ఞశ్రీ ద్రౌపది ఒక అగ్నిశిఖ, అగ్నిస్వరూపం. అన్ని జీవస్వరూపాలు ఏదో ఒక తత్వాన్ని సూచిస్తూ ఉంటాయి. ఆ తత్వాలు ఒక యోగి తన మనోనేత్రంతో కనుగొనగలడు. జలస్వరూపి అయిన గంగ, పృథ్వీతత్వరూపమైన భూజాత, ఇలా రకరకాలు. వీరందరిలోనూ ఆ పరాత్పరుడు యోగశక్తిని నింపి పంపాడు. జీవికి సహజంగా ఈ పంచభూత తత్వాల, పంచకోశాల సమన్వయం చాలా అవసరం. గురుస్వరూపమైన ఈ మంత్రం పంచభూతాత్మకమైన సాధకులలో, పంచశక్తులలో సమతుల్యత ప్రసాదించి భౌతికంగా మరియు మానసికంగా స్థిర చిత్తజులుగా మలచుతుంది. కాల్చని మట్టి పాత్రలో నింపిన నీరు ఇంకి మట్టి పెళుసులుగా కరిగి చివరికి పాత్రలో ఏమీ మిగలదు. భౌతికంగా మరియు మానసికంగా స్థిరతత్వం లేనప్పుడు ఇదే జరుగుతుంది. కాల్చిన మట్టి పాత్ర చక్కగా నీటిని పదిలిపరిచి సహజ సువాసనలతో కూడిన నీటిని దాహార్తులకు ఇవ్వగలదు, ఉపయోగి కాగలదు. అలాగే సాధనతో అరిషడ్వర్గాలు, జడత్వ లక్షణాలు నియంత్రించిన వ్యక్తి కాల్చిన మట్టి పాత్ర వలె యోగ శక్తిని ఇముడ్చుకోగలడు, పరులకు కష్టములయందు ఉపయోగపడగలడు. కాబట్టి సాధనతో శరీర తత్వాన్ని దృఢంగా తీర్చిదిద్ది ప్రశాంత చిత్తంతో పరోపకార నైజంతో బతికి ఉత్తమ గతులు పొందగలరు. చక్కటి భావదృష్టి ఏర్పరచుకుంటే శరీరతత్వం బాగుంటుంది. మంచి భావాలు సాధన వల్ల ఏర్పడతాయి. కాబట్టి సాధన వలన పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అని గుర్తుకు తెచ్చుకొని మనస్సున గురుశక్తిని నాటి సాధన అనే నీరును పోసి భక్తి, విశ్వాస, లక్ష్యములు అనే భావాలతో బలమైన మర్రి చెట్టు వంటి ముక్తి వృక్షాన్ని ధరించండి. ఆ గురుకృపకు నోచుకోండి. ముక్తిపదం అనే ప్రయాణంలో పరిణామ దశలు ఎన్నో ఉన్నాయి. అందు ముఖ్యమైనది మానసిక పరివర్తన. మనసు అనే దాని మీద పలువురు పలు అభిప్రాయాలు వ్యక్తపరిచారు. భావసంచిత అయిన మనస్సు భావాలతో కొట్టుమిట్టాడుతూ ఎప్పుడూ అలజడి, అశాంతితో కాలంతో పోటీ పడుతూ ఉంటుంది. కాలం, మనస్సు అవినాభావ సంబంధం కలిగి మానవుని అశాంతి అనే సుడిగుండంలో తోస్తూ ఉంటాయి. పరిణామ దశల్లో ఎన్నో లక్షణాలు పుణికిపుచ్చుకున్న మానవుడు పలు భావాల సమ్మేళితం. ఈ దశలోని జీవితంతో రాజీ పట్టడానికి ప్రయత్నిస్తాడు మానవుడు. ఒక నిర్దేశిత కార్యక్రమం ఉన్న వ్యక్తి ఆనందంగా ఉంటాడు. మరి ప్రపంచ సమస్యలన్నీ తనవే అని తల్లడిల్లిపోయే ఈ కాలజీవికి తాపత్రయం ఎక్కువ, గుర్తింపుకే ఆరాటం ఎక్కువ, శక్తి, పలుకుబడి, పదవులకే ఆశ, మక్కువ మెండు. సాధన చేయండి. హృదయ చిత్తమును శాంతపరచండి. సేవ చేయండి. ఆత్మీయతాభావంను పెంచుకోండి. నేలపై తలపెట్టి సాధన చేయండి. ముమ్మారు ఆ భూ ప్రకంపనలను వినండి. భూమాత ఏం చెప్తోందో, ఆ మాత ఏమని ప్రార్థిస్తుందో వినండి. మామూలుగా కంటే జ్ఞానంతో తెలుసుకొని చేసే పనులు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. క్షమాగుణం కల ధరిత్రిని వేడండి. సూర్య, చంద్ర, నక్షత్రాదులు అందరూ భూమాత సేవను గుర్తించారు. భూపుత్రులైన మీరు ఆ భూమాత సేవను ఒక్కసారి కూడా స్మరింపరు. కీకారణ్యంలో పెద్ద జడల మర్రి చెట్టు ఊడలలో బంధింపబడ్డవారైనా విముక్తి చెందుతారు. కొద్ది ప్రార్థనతో కూడిన సాధన ఏమరపాటులో ఉన్న ఆత్మను జాగృతి చేసి చైతన్యవంతమైన స్థితికి తీసుకొస్తుంది. ఆ మహామంత్రం లోకాలు దాటిన నిస్సీమ నుండి కాంతి వాహనమున కాంతి రూపంతో వచ్చి తల్లి చూపే ఆత్మీయతా భావంతో తోడ్కొని పోతుంది. బంధనాలు ఈ ప్రయాణాన్ని అడ్డుకో చూస్తాయి. ఏ ప్రేమ బంధం కాకుండా సాధనతో శ్వాసని జాగరూకతతో కాపాడుకోండి.
కొన్ని వేల సంవత్సరములుగా సాధన చేసే తాపసులందరూ కూడా భూమాత పట్ల అలసత్వంతో ఉన్నారు. క్షమ, దయ, సహనంనకు ప్రతిరూపమైన అమ్మ ఆశీస్సులు అన్ని వేళలా అవసరమని మరోసారి ఈ గురుభూమి గుర్తు చేయుచున్నది. క్షాళనకై మీరు శ్రమించవద్దు. భూమాత మీకు ఆ సహాయము చేస్తుంది. లోక సమస్త సుఖినో భవంతు. శ్రీరస్తు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః.